హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఈరోజు నాకు కొబ్బరి రైస్ తినాలనిపిస్తుంది విత్ చికెన్ గ్రేవీ అన్నమాట. ఏదో చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ తిన్నాను ఈ మధ్య కూడా ఒకసారి, బట్ ఎందుకో మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. అయితే ఇంట్లో కొబ్బరికాయ ఒకటి ఉండే, టెంకాయ ఒకటి ఉండే. ఇది కొంచెం మరీ ముదిరిది కాదు, కొంచెం లేతగానే ఉంది, బాగుంటుంది టేస్ట్. అయితే ట్రై చేద్దాము అని చెప్పి ఈరోజు సండే కదా అని చెప్పి చేస్తున్నాను. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అనేది ఓన్లీ సినిమానే ఏమో, నిజంగా రియల్ లైఫ్లో ఉండదు కదా. సండే అయినా చేయాలి, మండే అయినా చేయాలి, సో ఎప్పుడైనా చేయాలి. అయితే ఇక్కడ నేను ఆనియన్స్ టొమాటోస్తో కుస్తీ పడుతున్నాను, ఆడుకుంటున్నాను. ఆ టొమాటోస్ అవి ఫ్రిడ్జ్లో పెట్టుంటాను కదా, కూల్గా ఉండడంతో అవి వాటర్లో పడుతుంటే అవి చాలా చల్లగా ఫేస్ పైన పడుతున్నాయి వాటర్, చాలా బాగుందనమాట. అయితే ఆటలన్నీ పక్కన పెట్టేసి ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా. అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి అవన్నీ ముందుగా రెడీ చేసుకుంటున్నాను అనమాట, బిర్యానీ కోసము, కొబ్బరి రైస్ కోసము అండ్ చికెన్ కర్రీ కోసం కూడా. అయితే ఇవన్నీ కట్ చేసేస్తూ, నాకైతే ఇవి కట్ చేస్తుంటే ఆనియన్స్ కట్ చేస్తే వాటర్ వస్తాయని చెప్పి ముందే నేను ఆనియన్స్ని వాటర్లో సోక్ చేసి పెట్టుకుంటాను అనమాట, వాటర్ రావు కదా అని చెప్పేసి. మా పాప వచ్చి నాకు ముందే చెప్తుంటుంది అనమాట, మమ్మీ వాటర్ వస్తాయి మమ్మీ అని చెప్తుంటుంది పాపం. అయితే ఈ టొమాటోస్ కట్ చేసుకున్న ప్రతిసారి నాకు సలాడ్లో వాడుకుంటుంటాను, అది గుర్తొచ్చి ఒకటి నోట్లో వేసుకొని అట్లా తింటా ఉన్నాను. అండ్ మళ్ళీ ఇంకోటి వచ్చి టొమాటోను కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఫేస్కి స్క్రబ్బర్ లాగా యూస్ చేస్తే చాలా మంచిది కదా, ట్యాన్ రిమూవ్గా కూడా ఉపయోగపడుతుంది ఈ టొమాటో. నేను అప్పుడప్పుడు వాడుకుంటుంటాను, చాలా బాగుంటుంది. ఈ టొమాటో చూస్తే నాకు అవి గుర్తొస్తాయి అన్నమాట. సో అయితే టొమాటోస్తో బ్యూటీ టిప్స్ అటు పక్కన పెట్టేస్తే ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా. అయితే ఫస్ట్ చికెన్ గ్రేవీతో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ చికెన్ కర్రీ చేసేసి నెక్స్ట్ కొబ్బరి రైస్ చేద్దాము. దానికోసం అయితే ఇది కుక్కర్లో ఈ చికెన్ కర్రీ అండి, ఈజీగా 3 విజిల్తో చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. నా వేలో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. అయితే ఒక గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నార్మల్గానే ఇవి కొంచెం పట్టా, ఒక 2 లవంగాలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసి చిట్టపెట్ట బాగా అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి వేసేసాను. అవి పెద్ద సైజు ఆనియన్ వేసేసి తర్వాత ఒక 2 టొమాటోస్ అయితే చిన్నగా కట్ చేసేసి వేసుకున్నాను అనమాట. ఇవి 2 కొంచెం బాగా వేగుతాయని చెప్పేసి కల్లుప్పు కూడా వేసేసాను. ఈ కల్లుప్పు వేసేసి ఈ 3 బాగా మిక్స్ చేసేయాలన్నమాట. ఈ 3 బాగా మిక్స్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఎండు కొబ్బరి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసి కొంచెం మిక్సీ పట్టి పెట్టాను అనమాట ముందే. అయితే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ 3 బాగా మక్కిపోయిన తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పసుపు అవన్నీ బాగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెడితే, కొంచెం ఒక మూత పెట్టేసి సిమ్లో పెడితే బాగా గుజ్జులాగా గ్రేవీ లాగా వస్తుంది అనమాట, కొంచెం దగ్గర పడుతుంది, స్మూత్గా ఉడికిపోతుంది ఈ టొమాటో. ఈలోపు వచ్చేసి చికెన్ వచ్చేసి బాగా ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది సింపులే, అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. అయితే చూపిస్తున్నాను, కొబ్బరి రైస్తో పాటు చికెన్ కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి చూపిస్తున్నాను అంతే. అయితే మ్యారేజ్ కాకముందు అయితే నేను అంత అసలు తినేదాన్ని కాదు, ఏదో తినాలి కాబట్టి ఒక 2 పీసులు అట్లా తినేదాన్ని. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నేను చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఇంకా అప్పుడప్పుడు బాగా తింటున్నాను అన్నమాట. మ్యాక్సిమం మ్యారేజ్ కాకముందు అంత ఎక్కువ తినలేరు లేడీస్, మ్యారేజ్ అయిన తర్వాత నుంచి తింటాము. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. లేడీస్ కనుక ఈ వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో అయితే ఇంకా ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత చికెన్, క్లీన్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేయాలి. వేసేసి అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టేస్తే ఈ చికెన్లోంచి వాటర్ అంతా బాగా వస్తాయి కదా, పైకి వచ్చేస్తాయండి. అయితే ఇక్కడ ఒక టిప్, ఈ చికెన్లోంచి వాటర్ ఎప్పుడైతే పైకి వస్తాయో ఈ స్టేజ్లోనే మనం గరం మసాలా కానీ ఇంకా మీరేమేమి మసాలా, చికెన్ మసాలా అవి యాడ్ చేసుకుంటుంటారు కదా. అయితే నేను చికెన్ మసాలా వాడను, సో దానివల్ల తీపి వచ్చేస్తుంది చికెన్లో. నేను గరం మసాలా ఒకటే వాడతాను. గరం మసాలా వేసేసుకొని ఈ వాటర్ బయటకు వచ్చే టైంలో చికెన్లో నుంచి వేస్తే చికెన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, మనం వేసిన మసాలాలు బాగా టేస్ట్ వస్తుంది. సో ఆ గరం మసాలా వేసిన తర్వాత ఒక 1 మినిట్ అటా సిమ్లో పెట్టేసి బాగా అయిపోయిన తర్వాత మీకు ఎంత మీ స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి. అండ్ నేను వచ్చి ధనియాల పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసాను. ధనియాల పొడి అలాగే
ఈ కారము ఈ రెండు కూడా వేసేసి బాగా సిమ్లో ఒక 5 మినిట్స్ అట్లా ఈ కారం వేసాం కదా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు అట్లా సిమ్లో ఉడకనిచ్చేసిన తర్వాత ఇంకా ఈ స్టేజ్లో మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర ఫైనల్ టచ్లో వేస్తారు, ఆల్మోస్ట్ కుకింగ్ అంతా అయిపోయి స్టాప్ చేసిన తర్వాత వేస్తారు కొంతమంది. కానీ ఇలా మనం ముందే వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్లో పట్టి బాగా వస్తుంది అనమాట. అంతే, ఇంకా కొత్తిమీర సాల్ట్ రెండు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి సిమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. అంతే, 3 సిమ్లోనే రావాలి. హైలో పెడితే మాత్రం మనం ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదు కదా, మాడిపోతుంది. సో సిమ్లో పెట్టేస్తే ఆ గుజ్జుగా సిమ్లో పెట్టి ఆ గుజ్జుగా మనం ఆ చికెన్లోంచి రిలీజ్ అయిన వాటర్తోనే గ్రేవీ వచ్చేస్తుంది. సరిపోతుంది. ఒక 3-4 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది. మనం ఎక్కువ అంత గ్రేవీ కలుపుకోం కదా కొబ్బరి రైస్లో, ఇది సరిపోతుంది, బాగుంటుంది. అయితే కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్ రంపించేసిన తర్వాత ఇంకా మనం వెంటనే మూత తీసేయకుండా ఒక 5 మినిట్స్ అట్లానే వదిలేస్తే ఆ హీట్కి బాగా గుజ్జులాగా వచ్చేస్తుంది అనమాట కర్రీ అంతా. అయితే నిజంగా నమ్మండి, కుక్కర్లో చేసుకున్న గ్రేవీ, చికెన్ గ్రేవీ చాలా థిక్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను వాటర్ అస్సలు యాడ్ చేయలే కదా, ఇప్పుడు చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో. చూడండి అంత గ్రేవీ వచ్చిందో. ఈ గ్రేవీ సరిపోతుంది రైస్లోకి మనం కలుపుకోవడానికి. అండ్ ముక్క కూడా చాలా బాగా ఈవెన్గా బాగా కుక్ అయిపోయింది. జస్ట్ 3 విజిల్స్ అంతేను. మనం అన్ని పసుపు కారం అవి యాడ్ చేసుకునే దానికి ఒక 10 మినిట్స్ లోపే పడుతుంది అంతే. ఇంతే కుక్కర్ పెట్టేసిన తర్వాత అయిపోద్ది. అయితే నాకు ఒక చిన్న హ్యాబిట్, కర్రీ అయిపోయిన వెంటనే వేడిగా చికెన్ కర్రీ ఒక టేస్ట్ ఉంటుంది, చల్లారిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది. అయితే వేడిగా ఒక చికెన్ పీస్ అట్లా నోట్లో వేసుకొని టేస్ట్ ఎట్లా వచ్చిందని చూస్తున్నాను. చాలా బాగుంది, బాగా కుదిరింది. నెక్స్ట్ ఇంకా కొబ్బరి రైస్కి ప్రిపేర్ చేసేద్దామా? ఇప్పుడు కుస్తీ పడదామనండి. బిర్యానీతో కొబ్బరి రైస్తో కుస్తీ పడాలి ఇప్పుడు. అయితే ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ రెడీ చేసి పెట్టాను కదా, పుదీనా అవన్నీ రెడీ చేసి పెట్టాను. అయితే ఈ మసాలా వేసాం కదా, కొబ్బరి ఇవంతా మసాలా కూడా మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసిన తర్వాత అయితే ఇప్పుడు యుద్ధానికి స్టార్ట్ అయిపోతున్నాం. అయితే కొబ్బరి రైస్తో యుద్ధం చేయబోతున్నాము. కొబ్బరి రైస్తో అయితే యుద్ధానికి రెడీ అయిపోతున్నాము. అయితే ఇప్పుడు దీనికోసం అక్కడ ఒక టేక్షా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో పట్ట, లవంగా, నేనేమేసానంటే ఇది పట్ట, లవంగా, కొంచెం ఒక 3 యాలక్కాయలు వేసాను. బిర్యానీ ఆకు కూడా వేసుకోండి, మరాఠీ మొగ్గ అవి కూడా వేసుకోండి. నాకు ప్రస్తుతానికి అవైలబిలిటీ లేదు కాబట్టి అవి వేసుకోలేదు. అయితే అవి కొంచెం అలా వేగిన తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ ఒక 2 యాడ్ చేశాను నేను. ఒక 2 యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేయించుకోండి. ఇవన్నీ బాగా కొంచెం వేగాక పుదీనా, కొత్తిమీర రెండు బాగా వాష్ చేసి పెట్టుకున్నాము. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఇప్పుడే వేసేస్తే బాగా ఫ్లేవరు, పుదీనా ఫ్లేవర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. డిష్ అంతటికి చాలా బాగుంటుంది అనమాట. మెయిన్ బిర్యానీలో కానీ కొబ్బరి రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట. పుదీనా లేకపోతే నిజంగా టేస్ట్ కొంచెం తగ్గిద్ది. అయితే కొబ్బరి రైస్లో చాలా మంది కొబ్బరి వాటర్ వరకే పోస్తారు, అంటే కొబ్బరి పాల వరకే పోస్తారు. నేనైతే లేతగానే ఉంది కదా ఈ కొబ్బరి టెంకాయని మొత్తం పేస్ట్ కూడా వేసేసాను. అయితే ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం టొమాటోస్ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. ఇవి రెండు బాగా స్మూత్గా వేగిపోవాలన్నమాట. నెక్స్ట్ టొమాటోస్తో పాటు మనం ఇవి మసాలా కూడా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా మొత్తం వేసేస్తున్నాను. మొత్తం వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ కొంచెం తక్కువ వేసాను నేను ఫస్ట్లో, అందుకు కొంచెం యాడ్ చేసుకున్నాను అడుగంటినట్లు అంటుంటే. అయితే ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక మూత పెట్టేస్తే అట్లా సిమ్లోనే ఉడకాలి. మనం కొబ్బరి వేసాం కదా, కొబ్బరి అడుగు అంటేస్తుందండి. సో అడుగు అంటుకోకుండా మధ్యలో తీసుకుంటూ కదుపుకుంటూ ఉండండి. నిజంగా కొబ్బరి రైస్ చాలా బాగుంటుందండి. నేను చిన్నప్పుడు ఒకసారి మా అమ్మ చేసి పెట్టింది, అప్పుడు నాకు అంత నచ్చలేదు, కానీ అప్పుడు తినాలనిపించలేదు అన్నమాట. బాగా చేసింది మా అమ్మ, కానీ నాకు అప్పుడు తినాలనిపించలేదు. తర్వాత దీని మీద ఇష్టం కలిగిందనమాట బాగా తినడానికి. అయితే నేను కారం యాడ్ చేశాను, జస్ట్ ఒక స్పూను. మీకు ఇష్టం లేదనుకుంటే స్పైసీ మరీ అంత ఎక్కువ వద్దంటే మనం పచ్చిమిర్చి చేసాం కదా, అదే సరిపోతుంది. తర్వాత కారం వేసిన తర్వాత కొంచెం గరం మసాలా,
కొంచెం ధనియాల పౌడర్ వేసాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి అలా కదుపుకుంటూ సిమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ కొంచెం కర్డ్ కూడా మీ ఆప్షనల్, అంత అవసరం ఏం లేదు, జస్ట్ నా దగ్గర ఉంది వేసాను, బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇవన్నీ వేసేసిన తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ చూసుకొని ఇంకా నేను తీసుకున్న ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. అట్లా నేను పెద్ద దాంతో ఒక పెద్ద గ్లాస్ ఉండే దాంతో ఒక 3 వేసాను అనమాట. 3కి 6 వాటర్ పోసాను అనమాట. కొంచెం ఇవంతా వాటర్ పోసేసి ఇప్పుడు మీరు సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా ఇలా వాటర్ పోసి హైలో పెట్టేసుకోండి. హైలో పెట్టుకుంటే ఇంకా బాగా వాటర్ అంతా మరుగుతాయి కదా. ఇంకా నేనైతే ఈ వాటర్ మరిగే లోపల కొంచెం బిర్యానీలో అది రైస్లోకి సలాడ్ కొంచెం అట్లా ప్రిపేర్ పెట్టుకుంటున్నాను అనమాట. సలాడ్ ప్రిపేర్ చేసుకొని అలా పక్కన పెట్టుకున్నాను. ఈ వాటర్ తెరలేటప్పుడు భలే స్మెల్ వచ్చిందండి మా ఇండ్లంతా కూడా లోపల. అబ్బా నేనైతే ఆ గ్యాస్ దగ్గరికి వెళ్ళి ఆ స్మెల్ అట్లా తీసుకున్నాను అనమాట. బాగుండే నిజంగా. అయితే ఈలోపు మనం రైస్ కూడా నానబెట్టుకోండేను. ఫస్టే రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్లో వాటర్ అంతా వంచేసి ఇప్పుడు వాటర్ తెరలేటప్పుడు ఆ రైస్ కూడా ఎత్తి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. రైస్ అంతా ఇందులో వేసేసి అంతా బాగా మిక్స్ చేసేయాలన్నమాట. నేను కొద్దిసేపు తెరలనిస్తున్నాను, బాగా వస్తుంది స్మెల్. బాగుండేసరికి కొద్దిసేపు ఉండిచ్చాను అనమాట. ఈ వాటర్ అంతా బియ్యంలో వాటర్ అంతా తీసేసి ఇలా దీంట్లో వేసేసాను అన్నమాట. ఈ వాటర్లో ఇలా అంతా వేసేసి అంతా ఒకసారి కదివేసేయాలన్నమాట. అంతా కదివేసి మీకు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఎక్కువగానే పెట్టండి మంట, మరి సిమ్లో పెట్టద్దు. ఫస్ట్ అంతా వాటర్ అంతా కొంచెం బాగా సిమ్ దగ్గరగా అయిపోయేదాకా, బియ్యము అంతా వాటర్ దగ్గరగా అయ్యేదాకా కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి మూత పెట్టేసి. నేనైతే ఇవి ఉడికే అంతసేపు ఇంకా గ్యాస్ దగ్గర అంతా మనం గజిబిజిగా చేసేసుకుంటాం కదా, ఇంకా సో అది ఇంకా అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఈ మధ్యలో మళ్ళీ మా పాపకి వాళ్ళకి కూడా ఎక్కువ స్పైసీ వేస్తున్నాను కదా దీంట్లో. ఎక్కువ అంటే ఎక్కువ ఏం కాదు, జస్ట్ పిల్లలకి మరీ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి స్పైసీ లేకుండా నేను పక్కన మళ్ళీ చిన్న కుక్కర్లో మళ్ళీ పిల్లలకి మళ్ళీ సపరేట్గా జస్ట్ ఒక చిన్న గ్లాస్ నిండా రైస్ చేశాను. వైట్ రైస్ కాదు, ఇట్లానే బిర్యానీ ప్రాసెస్లోనే కారము పచ్చిమిర్చి యాడ్ చేయకుండా వాళ్ళకి చేశాను. సో అది కూడా ఎందుకులే వీడియోలో చూపించడం అని చెప్పి నేను చూపించలేదు. అయితే చూడండి ఇట్లా దగ్గరకు పడుతుంది కదా, ఇంకా కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాం కదా, ఇంకా అడుగంటుతూ ఉంది. మధ్యలో నేను అట్లా కదుపుతూ చేస్తూ అట్లా తిప్పుతూ ఉన్నాను అనమాట. మీ ఇంట్లో మీ సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్ కొబ్బరి రైస్ అండ్ చికెన్ గ్రేవీ ఇష్టం ఉండే వాళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి వీడియోకి. అలాగే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మన వీడియోస్ని చాలామంది, రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇప్పుడు ఇంకా దగ్గరకు పడుతుంది కదా, ఈ ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం దమ్ పెట్టచ్చు. బట్ నేను మా బాబు ఏడుస్తూ ఉండేసరికి సరే దమ్ పెట్టేసి వెళ్ళి బాబుని చూసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం, ఇది ఆప్షనల్ మీది ఫుడ్ కలరు, నేను కొంచెం యాడ్ చేశాను. జస్ట్ మిల్క్లో కొంచెం కలర్ ఎట్లా మిక్స్ చేసి కొంచెం అట్లా వేసేసి పుదీనా కొంచెం కొత్తిమీర పైనుంచి వేసేసాను. నెయ్యి కానుంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు పైన, నేను వేయలేదు ప్రస్తుతానికి, నా దగ్గర అవైలబుల్ లేకపోతే వేయలేదన్నమాట. సో అట్లా కొంచెం ఏదైనా బరువు పెట్టేసి ఫుల్ సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. ఒక 5-10 మినిట్స్ అట్లా ఫుల్ సిమ్లో పెట్టేస్తే అంత బాగా దగ్గరికి పడిపోద్ది. నేను కొంచెం వాటర్ ఉండగానే పెట్టేశారు కదా, అందుకు కొంచెం ఇంకా వాటర్ ఉండే, మళ్ళీ ఎక్కడ అడుగు అంటిద్దేమో అని చెప్పి నాకు దానిపైనే ఉండిందనమాట. సో మళ్ళీ అవి తీసేసి మళ్ళీ అంతా కదిపేస్తా ఉన్నాను. దమ్ పోతే పోయింది అని మళ్ళీ పెట్టుకోవచ్చులే అని చెప్పి, అడుగు అంటిద్దేమో అని చెప్పి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ చూశాను, ఇంకంతే బాగా ఉడికిపోయింది రైస్. కొంచెం స్మూత్గానే చేస్తాను నేను, తొందరగా డైజెషన్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం స్మూత్గానే అయిందనమాట, చేసుకున్నాను. అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా ఇలా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత ఇలా అయితే ఉంది. సరే టేస్ట్ చేద్దామా ఇప్పుడు. నా ఇష్టమైన నాకు వేడివేడిగా ఇష్టమైన చెప్పి కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది అండ్ చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది.
ఫస్ట్. ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎట్లయితే ఎలా వచ్చిందో ఏంటో. గ్రేవీ చూడండి, మనం ఇక్కడ ఏం వాటర్ యాడ్ చేయలేదు చూడండి, అందులో కలుపుకొని తినడానికి సరిపోతుంది గ్రేవీ. నిజంగా టేస్ట్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా సపోర్ట్ చేయండి, ఇలా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని, మంచిగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. స్మూత్గా కుక్ అయిపోయింది చికెన్ పీస్ కూడా, చాలా బాగుంది. ఓకే అండి, ఇంతే నా వీడియో. ఓకే, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ అందరికీ బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి.